యమనోన్పల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీరందరి ఆశీర్వాదం ఈరోజు నేను ఇక్కడ నించొని మీతో మళ్ళీ మాట్లాడుతున్నాను. దానికి కూడా మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నేను రెండోసారి గెలిచిన తర్వాత రెండోసారి మూడోసారి అన్న వచ్చి మూడోసారి ఇది నేను రావడం యమనోన్పల్లికి మాత్రమే మూడోసారి వచ్చిన అంటే మీరు ఆలోచించవచ్చు. మీరు మాత్రం నా దృష్టిలో ఉన్నారు, ఎక్కడ కూడా మిమ్మల్ని మర్చిపోలేదు. ఇంతకు ముందు వచ్చేటప్పుడు అమ్మలు అడుగుతున్నారు, పట్టుకున్నారు, ఆడనే పట్టుకున్నారు, అందుకనే లేట్ అయింది స్టేజ్ ఎక్కే వరకు. ఆడనే పట్టుకుని అడుగుతున్నారు మా పెన్షన్లు ఏమైనాయి, మా ఇల్లులు. అమ్మ మీరైతే దరఖాస్తులు పెట్టుకున్నారు కదా, ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్నారంటే తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు పెన్షన్ అనేది మీకు అందించే బాధ్యత నాదని చెప్పినాను. ఈ రోజు కూడా మళ్ళొకసారి కూడా చెప్తున్నాను, తప్పకుండా మీకు అందించే బాధ్యత కూడా మళ్ళీ నేను ఒకసారి తీసుకుంటూ ఈరోజు నేను చేసేది ఏం చేస్తాను అనేది చేసి చూపిస్తా, తక్కువ మాట్లాడతా అని ఆ రోజు ప్రచారం అప్పుడే చెప్పినా మీ అందరికి. అలానే తక్కువ మాట్లాడుకుంటేనే నా పనులు చేసి చూపిస్తా అనేది మళ్ళొక్కసారి మీ అందరికి తెలియజేస్తూ, ఏదైతే మీరు నీళ్ళు అడిగినరో అది ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. తప్పకుండా నీళ్ళు వచ్చే ప్రయత్నం మేము మొత్తం మనస్ఫూర్తిగా నేను కానీ వంశన్న కానివ్వండి తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తామనేది మళ్ళొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు వంశన్న మన అందరు ముందుకు వచ్చాడంటే ఈరోజు ఆయన పార్లమెంట్ కి మరి మనం పంపిస్తున్నామా లేదా? వినిపిస్తలేదు అన్నకి వినిపించాలి. పంపించే వాళ్ళందరూ చేతులు ఎత్తాలి. పంపిస్తున్నారా? మరి ఏ విధంగా అయితే నన్ను ఆశీర్వదించిండ్రో అదే విధంగా మా వంశన్నను కూడా ఆశీర్వదిస్తే తప్పకుండా ఆయన మన నారాయణపేట్ నియోజకవర్గానికి కావాల్సిన పనులు ఏ ఉన్నా కూడా తప్పకుండా దగ్గరుండి మళ్ళీ నేను చేపించుకునే బాధ్యత అన్నతో నాది మళ్ళీ అని ఒకసారి మీ అందరికి తెలియజేస్తుంటూ, మళ్ళీ ఎక్కడ అన్న చిన్నప్పటి నుంచి చూసిండు నన్ను, దూరపోవడం కాదు కాబట్టి పోయి కొట్లాడన్నా చేపించుకొని వచ్చే బాధ్యత నాది, సరేనా? మరి మీరందరూ ఇలానే సంతోషంగా ఉండాలి. నవ్వులైతే మస్తు కనిపిస్తున్నాయి, నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మొహాలలో నవ్వులు కనిపిస్తున్నాయి. ఇదే నవ్వులు కొనసాగిస్తూ మన కాంగ్రెస్ పార్టీని ఇలానే బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. మన వంశన్నకి వచ్చే ఎన్నికల్లో నాకన్నా కొన్ని ఓట్లు ఎక్కువేసి మరి మన యమనోన్పల్లి గ్రామ ప్రజలు ఆయనను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.